నాగార్జునకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నది. గదేందంటే నాగార్జున ప్రస్తుతం ధనుష్ సైన్మాల కుబేర సైన్మాల నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సైన్మా షూటింగ్ కోసం అని చెప్పేసి ఆయన ధనుష్తో కలిసి ముంబై పోయిండంట. ఆదివారం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇక ఆడ పని చేస్తున్న ఓ వ్యక్తి ఆయనను కలిసే ప్రయత్నం చేసిండంట. అయితే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది ఆయనను చూసి పక్కకి రానియకుండా దూరంగా నెట్టేసిండంట. ఇక ఇది ఇది చూస్తున్నప్పుడు ఈ సందర్భంలో వెనకాలనే ధనుషు ఆయన కొడుకు ఈ ఇందులో ఉన్నాడని చెప్పేసి గమనించినాం. అయితే ఇప్పుడు ఈ వీడియోను పట్టుకొని సోషల్ మీడియాలో నాగార్జున మీద మస్తుగా ట్రోల్ చేస్తున్నాడు. ఎందుకనంటే నాగార్జున సిబ్బంది గదే భద్రతా సిబ్బంది వాళ్ళు ప్రవర్తించిన తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులందరూ. అసలు ఇంత ఘనము దురుసుగా ప్రవర్తించాలా, మానవత్వం లేదా, జరంత సానుభూతి కూడా చూపియాలి కదా అని చెప్పుకుంటా మస్తుగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విషయం నాగార్జున దృష్టి వరకు పోయిందంట. ఇక దాంతోని ఆయన ట్విట్టర్ ఖాతాలో ఆయన సోషల్ మీడియా వేదిక మీద ఆయన క్షమాపణలు చెప్పిండు. ఇక ఇది నా దృష్టి వరకు వచ్చింది, ఇట్లా జరుగుండకూడదు. ఇక దీనివల్ల నేను ముందుగాల ఇట్లాంటివి చేయకుండా జరగకుండా అప్రమత్తంగా ఉండా జాగ్రత్తలు తీసుకుంటా. ఇక ఆ వ్యక్తికి ఆ పెద్ద మనిషికి నా క్షమాపణలు తెలుపుతున్నా అని పెట్టిండు. అయితే నిజానికి చూసుకుంటే ఈ సంఘటనల ఆ వీడియోలనైతే ఇది నాగార్జున దృష్టిలో పడ్డట్టు లేదు. ఫ్యాన్స్ వెనకాలంగా ఒరుతున్నా కానీ ఆయన మాత్రం చూసినట్టు లేదు. కానీ వెనకాలన్న ధనుషు కుమారుడు కూడా వెనకాల చూసి గమనించినట్లయితే కనబడుతున్నది. ఇక ఏదైతేనేమో ఈ విషయం ఈ వీడియో ఆయన వరకు పోయి ఆయన అయితే వెంటనే సోషల్ మీడియా వేదిక మీద క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది. అంత పెద్ద హీరో అయ్యుండి కూడా భద్రతా సిబ్బంది తప్పు చేయడంతో ఆయన సారీ చెప్పుడు, గది కూడా పబ్లిక్గా చెప్పుడు అనేది చాలా వరకు గొప్ప విషయం అని ఫ్యాన్స్ కూడా ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు అన్నమాట. ఇక మొత్తం మీద చూసుకుంటే దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలంటే ఇక ఏ హీరోయిన్ అయినా హీరోలన్నా వచ్చినప్పుడు కలిసినప్పుడు ఇక కుదిరితే మాట్లాడాలని, కుదిరితే ఓ ఫోటో అయినా తీసుకోవాలని ఆశపడుతుంటారు అభిమానులు. ఇక ఆ టైంలో పక్కన ఎవరు ఉన్నారా అనేది కూడా చూడకుండా దూసుకెళ్ళిపోతుంటారు. ఇక గప్పుడే భద్రతా సిబ్బంది వాళ్ళు గమనించి ఇక వాళ్ళు కాస్త దురుసుగా ప్రవర్తిస్తారు. ఇక గిట్ల దురుసుగా ప్రవర్తించకుండా ఇది సెలబ్రిటీలు కూడా ఆ విషయం వరకు జరంత పట్టించుకోవాలని చెప్పేసి, సానుభూతిగా చూడాలని చెప్పేసి, మంచిగా వాళ్ళ పట్ల మంచిగా వ్యవహరించాలని చెప్పేసి కోరుకుంటా మళ్ళా కలుద్దాం.